కళారంగంలో రెండు ఉంటాయి. ఒకటి ప్రజల్ని చైతన్యపరిచేది కవి గాయకులు, ఇంకొకటి సినిమా రంగం. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే బాలకృష్ణకి ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్న పక్కన పెడితే ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. సినీ రంగానికి ఆయన కూడా సేవ చేస్తున్నారు. బట్ ఎందుకు గద్దర్ను విస్మరించడమే కాకుండా ఈ రకంగా విమర్శించడం చాలా పెద్ద ఇప్పుడు ఆన్సరబుల్ క్వశ్చన్ అయిపోయింది. మొదటగా ఒక బాధిత గల కేంద్ర సహాయ మంత్రిగా ఉండి ఇలా గద్దరన్న పైన బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే తన వాక్యల్ని వెనక్కి తీసుకొని తెలంగాణ సమాజానికి మొత్తం యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పకపోతే ఖచ్చితంగా దానికి సంబంధించిన కార్యాచరణ కూడా తెలంగాణ సమాజంలో నిర్మాణం అవుతుంది. అయితే ఈరోజు ఆయన ఉద్దేశపూర్వకంగానే అంటే నేనేమనుకుంటున్నా అంటే భారతీయ జనతా పార్టీలో ఆయన ఉనికి కోల్పోతూ ఉంది. ఆయనకు కేంద్ర సహాయ మంత్రికి ఇచ్చిళ్ళు, ఢిల్లీకి పోతే ఏం చేయాలో తెలియదు. ఇక్కడ రాష్ట్రంలో వస్తే రాష్ట్రంలో ఆయన ఇక్కడ ఏం నడవట్లేదు. ఇక్కడ కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నారు, ఇంకొకరు ఇప్పుడు నూతన అధ్యక్షుని కోసం వెతుకులాట ఉన్నది. కాబట్టి ఆయన ఉనికి కోల్పోయినప్పుడల్లా ఇట్లాంటి చరిష్మా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఒక లెజెండరీగా ఉన్నటువంటి గద్దరన్న పైన కామెంట్ చేస్తే అతను మొత్తం మళ్ళీ ప్రజా సమూహంలో ఉంటాడనుకొని ఈ రకంగా మాట్లాడిండు. చరిత్ర తెలియకుండా ఇలా చరిత్ర గురించి మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ నీ అనాలోచితమైనటువంటి మాటల వల్ల ఇలా తెలంగాణ సమాజాన్ని మొత్తంగా తెలంగాణ ఉన్నటువంటి విద్యావేత్తలందరినీ కూడా అగౌరవపరిచినవు. ఇలా చుక్క రామయ్య లాంటి వాళ్ళకు తను ఏం మాట్లాడతాడు? అర్హత ఉన్న వాళ్ళని పంపించాలి కదా, అర్హత లేని వాళ్ళని పంపించారు. అర్హత ఎవరికి లేదు? చుక్క రామయ్య గారికి అర్హత లేదా? గోరటి వెంకన్నకు అర్హత లేదా? జయదేవ్ తిరుమలరావుకి అర్హత లేదా? గద్దరన్నకు అర్హత లేదా? ఇవాళ నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నావంటే అది గద్దరన్న పెట్టిన భిక్ష. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి తెలంగాణ ప్రతినిధిగా నిన్ను ఇలా కేంద్ర సహాయ మంత్రిగా తీసుకున్నారనేది నువ్వు మర్చిపోతున్నావు బండి సంజయ్. ఇవాళ అది మర్చిపోయి అహంకారపూరితంగా కేవలం ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే ఇలా హీరో వర్షిప్లో మళ్ళీ బీజేపీని ఇక్కడ ఏదో చేస్తామనుకుంటున్నారు. కానీ తెలంగాణలో మొత్తంగా రాజకీయ పార్టీల ఖచ్చితంగా ఇలా గద్దరన్నకు అభిమానులు ఉన్నారు. ఇలా ఆయన చీపురుగట్ట నుంచి మొదలుకుంటే, చిత్తకుండు నుంచి మొదలుకుంటే ప్రతి అంశాల మీద, మహిళల మీద, ప్రతి అంశాల మీద, ప్రతి సామాజిక అంశాల మీద ఆయన పాటలు రాసిండు. ఈ తెలంగాణను మొత్తంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి ఒక గొప్ప మేధావతను. ఇలా విద్యార్థి ఉద్యమం అయితే ఆ ఉద్యమానికి ఎదిగొచ్చిన నాలాంటి వాళ్ళందరినీ కూడా ఇలా గైడ్ చేసి ఇలా తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని, ఉస్మానియా ఉద్యమాన్ని నడిపించినటువంటి గొప్ప మేధావి గద్దర్. మరి అట్లాంటి గద్దర్ని ఇలా అవమానపరుస్తూ బండి సంజయ్ చేసినటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు మీ పార్టీ స్టాండ్ అదేనా? మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీరు చర్చకు మీ భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చింది కాబట్టి మీ పార్టీ స్టాండ్ అదేనా? ఒకవేళ పార్టీ స్టాండ్ అదే అయితే దాని తదుపరి మనం చర్చ కొనసాగిద్దాం. వెంకటరెడ్డి గారు ఈ ప్రశ్నకు సమాధానం అంటే పార్టీగా మీరు చర్చ పెట్టింది, డిబేట్ పెట్టింది, పద్మ అవార్డ్స్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఏ విధంగా అడ్వైస్ తీసుకోవాలి, ఇవ్వాలని దానికోసం పెట్టిరా లేకపోతే బండి సంజయ్ గారి కామెంట్స్ గద్దర్ మీద పెట్టిరా? ఒకసారి చెప్పండి నాకు. ముఖ్యమంత్రి పంపించిన పేర్లను ముఖ్యమంత్రి సర్కార్ సిఫార్సు చేసినటువంటి పేర్ల పైన బండి సంజయ్ గారు మాట్లాడతారు ఎందుకండి? దీనికోసం చర్చ పెట్టింది. అవును సార్, తప్పే ఉంది. అవార్డు ఇందాక రెహమాన్ గారు చాలా సూటి ప్రశ్నలు వేశారు. వాటికి సమాధానం ఉందా? ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అవి వ్యక్తిగతం. ఆయన మాట్లాడండి, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి చెప్పండి దాంట్లో. ఇప్పుడు గద్దర్ గారి గురించి మాట్లాడితే అవుతున్నాయా? ఒక నిమిషం ఉండండి, మీరు మళ్ళీ మధ్యలో ఎందుకు మాట్లాడతారు? పద్మ అవార్డ్స్ ఈ రోజుకి ఎండ్ అవుతున్నాయా? ఈ రోజు ఎండ్ అవుతున్నాయా? మళ్ళీ అదే మాట్లాడతారు. ఓపిక లేదా మీకేమన్నా? తప్పుడు మాట్లాడుతున్నారు. లెట్ మీ టాక్ ఫస్ట్. లెట్ మీ టాక్ అండి. లెట్ మీ టాక్ ఫస్ట్. ఓ పేషెన్స్ ఉండాలి వింటాను కూడా. చెప్పండి. పద్మ అవార్డ్స్ అనేవి ఈ రోజుకి ఏమైనా ఎండ్ అవుతున్నాయా? ఇదే చివరి అవార్డ్స్ ఏమన్నా? నేను ఒక ప్రశ్న ఒకటి చెప్తా. నేను 2024లో దగ్గర 7 ఇచ్చారు తెలంగాణ, మరి ఆంధ్రప్రదేశ్కి 3 ఇస్తే తెలంగాణకి 4 ఇచ్చారు. 2023లో 5 ఇచ్చారు. 2022లో కూడా ఇచ్చారు. 2024లో చూస్తే ఎవరంటే ఒక 2017లో ఒక చెట్ల రామయ్య ఆయన చెట్లు ఒక మనకు ఏది ఫారెస్ట్ కన్జర్వేషన్ గురించి ఏదైతే కష్టపడ్డాడో మళ్ళీ అట్లా చెప్తా ఉండండి. మీరు చెప్పిందే వాస్తవం అవుతుందా? ఇది ఇక మీరు చెప్పిందే వాస్తవం అవుతుందా? అవునండి. లేకపోతే దాసరి కొండప్ప గాని, ఉమా మహేశ్వరి గాని, గడ్డం సమ్మయ్య గాని వీళ్ళందరూ మరి కవులు కాదా, కళాకారులు కాదా? వాళ్ళని గుర్తించరా మీరు?
మీరు ఎన్ని సంవత్సరాలు ఎవరు గుర్తించలేదండి? అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ ఎవరు పార్టీ. గుర్తించలేదండి? ఎవరు గుర్తించారు మీరు? చూడండి. ఎవరిని గుర్తించారు చెప్పండి. 2013లో మీరు ఎంతమందికి ఇచ్చారు? ముగ్గురికి ఇచ్చారు, నలుగురికి ఇచ్చారు. 2014లో ముగ్గురికి ఇచ్చారు, 2013లో ఇద్దరికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీకు తెలవలేదా? తెలంగాణ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఇవ్వలేదు, లేకపోతే ఆ పార్టీకి అనుబంధంగా పనిచేసిన వాళ్ళను బదిలీ చేసిన వాళ్ళకి ఇవ్వలేదు. వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి వాళ్ళను గుర్తించి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వామపక్ష భావజాలంతో ఇచ్చింది, ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళకి ఇచ్చింది, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చింది. మీలాగా భారతీయ జనతా పార్టీకి భజన చేస్తేనే ఇస్తామని ఎప్పుడు చెప్పలేదు. 30 నుంచి 40 సంవత్సరాలు పనిచేస్తా ఉన్నాడు. మరి ఆయన ఎందుకు గుర్తించలేదు మీరు? మీలాగా భారతీయ జనతా పార్టీకి భజన చేస్తామని ఇస్తామని చెప్పలేదు. ఇంత బాహటంగా నిస్సిగ్గుగా గుర్తించలేదు చెప్పండి ఒకసారి. తెలంగాణ ప్రజలకు మీరు చెప్పాలి సమాధానం. మీ సమాధానం చెప్పండి. గద్దర్ గారి మీద కామెంట్ కామెంట్ చెప్పండి. ఫస్ట్ మీ ప్రభుత్వం మీ పార్టీ స్టాండ్ అది. ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు, 1 సెకండ్. వెంకరెడ్డి గారు, మీరు ఆయన ఎందుకు గుర్తించలేదు? ఎందుకు గుర్తించలేదండి? వాళ్ళు గుర్తించారు కాబట్టి అవార్డులు ఇస్తాం ఆయన పేరు మీద అన్నారు కదా. వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక గుర్తించాం కాబట్టి అవార్డులు ఇస్తామన్నారు. నేనేమంటున్నట్టే భారతీయ జనతా పార్టీ అందరినీ కూడా ఎవరైతే కష్టపడతా ఉన్నారో, ఎవరైతే కౌలు రకరకాల రంగాల్లో కష్టపడతా ఉన్నారో సంవత్సరాలు కొద్దిగా మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నామినేషన్ తీసుకుని వాటిని కూడా కన్సిడర్ చేసుకుంటూ వీళ్ళని అనౌన్స్ చేస్తా ఉన్నారు. 2024లో 7 వచ్చిందంటే గవర్నమెంట్ చెప్పడం కాదు, గవర్నమెంట్ నుంచి పోయిన ప్రపోజల్స్ తో పాటుగా ఎవరైతే చెట్ల కూరేళ్ళ విఠలాచార్య గాని వెంకరెడ్డి గారు, సరే ఈసారి ఎందుకు ఇంత వివక్ష చూపించారన్నదే ప్రశ్న. వీళ్ళని కూడా రికగ్నైజ్ చేయాలి, పెద్దోళ్ళకే కాదు పేదోళ్ళని కూడా చూసుకోవాలని. బీజేపీ కూటమిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఇస్తారా 5, తెలంగాణకి మీరు గమనించాలి. మీరు చెప్పింది చేయాలా? అంటే తెలంగాణ సమాధానం వెంకరెడ్డి గారు, తెలంగాణ భారతదేశంలో లేదా?